హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు అందరికీ ఇష్టమైన పూరి మరియు ఆలు కుర్మా ఎలా చేసుకోవాలో చూద్దాము. దానికోసం నేను గోధుమ పిండిని తీసుకున్నాను. ఆ పిండిలో ఒక గుప్పెడు వరకు నేను బొంబాయి రవ్వను వేసుకున్నాను. ఆ తర్వాత ఒక స్పూను ఉప్పు, ఒక స్పూను నూనె వేసుకొని ఇదంతటిని పిండిలో బాగా కలుపుకోవాలి. అలా కలుపుకున్న తర్వాత కొద్దిగా వాటర్ వేసుకుంటూ ఈ పిండిని అంతా కూడా మనం మంచిగా కలుపుకొని ముద్ద చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా కలుపుకోవాలి పిండిని. మరి మెత్తగా ఉండకూడదు, మరి గట్టిగా కూడా ఉండకూడదు. దీన్ని మనము పక్కన పెట్టుకుందాము. ఈలోపు పిండి నానేలోపు మనము కూర కోసం కావలసిన ప్రాసెస్ని చూద్దాము. నేను 3 మీడియం సైజు ఆలుగడ్డని తీసుకొని వీటిని చిన్న చిన్న ముక్కలుగా ఈ విధంగా కట్ చేసుకోవాలి. పెద్ద ముక్కలు మరీ ఉంటే ఉడకవండి. చిన్న ముక్కలు అయితే చాలా ఈజీగా అయిపోతుంది. దీన్ని మనము కుక్కర్లో చాలా త్వరగా అండ్ చాలా ఈజీగా అండ్ టేస్టీగా కూడా మనము చేసుకోవచ్చు. దానికోసం చూడండి, స్టవ్ మీద ఒక కుక్కర్ పెట్టేసి దాంట్లో 2 స్పూన్ల వరకు నూనె వేసి, నూనె వేడెక్కిన తర్వాత అందులో 1 స్పూను జీలకర్ర, 1 స్పూను ఆవాలు అండ్ అలాగే మనము కట్ చేసి పెట్టుకున్న ఉల్లిగడ్డను వేసుకొని ఒక సెకండ్ వరకు దీన్ని కొద్దిగా మనము మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత దాంట్లో కొద్దిగా కరివేపాకు వేసుకొని దాన్ని కూడా మిక్స్ చేసుకోవాలి. ఆ తర్వాత మనము కట్ చేసి పెట్టుకున్న ఆలుగడ్డల్ని ఇందులో వేసుకొని దీన్ని కూడా ఏమి వేయకుండా కొద్దిసేపు ఒక 10 సెకండ్స్ వరకు దీన్ని ఇలాగనే ఫ్రై చేసుకోవాలి. ఆలుగడ్డ అనేది ఆయిల్లో ఫ్రై అయితే టేస్ట్ బాగుంటుంది, పచ్చి వాసన అనేది రాదు. ఆ తర్వాత దీంట్లో ఒక 1/2 స్పూన్ పసుపు వేసి దాన్ని కూడా ఒక 5 సెకండ్స్ ఇలాగనే ఫ్రై చేసుకోవాలి ముందు. అలా ఫ్రై చేసుకున్న తర్వాత నెక్స్ట్ మనకు కావాల్సిన పదార్థాలు ఏమైతే ఉంటాయో అవన్నీ ఇందులో వేసుకుందాము. 1 స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్టు, 1 స్పూను కారం పొడి, అలాగే 1 స్పూను ధనియాల పౌడరు, 1 స్పూను ఉప్పు వేసుకొని దీన్ని మనం మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఆలుగడ్డలు ఉడకడానికి కోసము మనము కొద్దిగా వాటర్ వేసుకొని దీన్ని విజిల్ పెట్టేసి ఒక 2 విజిల్స్ వచ్చేంత వరకు దీన్ని మనము ఉడకనించుకోవాలి. అలాగనమాట. చూడండి, కొద్దిగానే వాటర్ వేసుకోవాలి, ఎక్కువ వాటరు వేసుకోవద్దు. ఏమండి, మీకు మా వీడియోలు ఎలా నచ్చుతున్నాయి? బాగున్నాయా, బాగాలేదా? అందరూ చూస్తున్నారు కానీ ఎవరు కామెంట్స్ చేయడం లేదు, లైక్ చేయడం లేదు, షేర్ చేయడం లేదు. అందరూ కూడా మా ఛానల్కి సపోర్ట్ చేయండి. మా వీడియోస్ ఎలా ఉన్నాయో కామెంట్లో తప్పకుండా తెలియచేయండి. ప్రతి ఒక్కరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాంటి బిగినర్స్కి మీ అందరి సపోర్టు చాలా అవసరం అండి. చూడండి, ఇలాగా 2 విజిల్స్ తర్వాత మనం తీసి చూస్తే చూడండి, ఆలు అనేది కుక్ అయిపోయింది కదా. ఇలా కుక్ అయిపోయిన దాంట్లో ఆలులోకి మనము ఒక 2 టేబుల్ స్పూన్స్ వరకు ఇందులో పెరుగు వేసుకొని ఆ పెరుగుని బాగా కలుపుకొని దాన్ని కూడా ఒక 2-3 మినిట్స్ వరకు ఉడకనివ్వాలి. సో ఆయిల్ అనేది సపరేట్ అయ్యేంత వరకు దీన్ని ఉడికించుకోవాలి. ఇలా ఆయిల్ సపరేట్ అయిన తర్వాత మనము కోకోనట్ పౌడర్ని ఇందులో వేసుకోవాలి. కొబ్బరి పౌడర్, దీన్ని నేను ముందుగానే డ్రై రోస్ట్ చేసుకొని పౌడర్ చేసుకొని పెట్టుకున్నాను. దాన్ని ఇలాగ నేను డైరెక్ట్గా వేసేస్తున్నాను. ఇలాగ వేసిన తర్వాత చూడండి, థిక్నెస్ అనేది వెంటనే మనకు పెరిగిపోతుంది, చిక్కగా అయిపోతుంది కూర అనేది. సో దీని తర్వాత మనం ఏం చేయాలంటే మనకు కావాల్సినంత వాటర్ని దీంట్లో యాడ్ చేసుకోవాలి. మనకు గట్టిగా కావాలనుకుంటే కొద్దిగా తక్కువ వాటర్ని, లేదు పలుసగా కావాలి అనుకుంటే కొద్దిగా ఎక్కువ వాటర్ని వేసుకొని మనకు తగ్గట్టుగా మనం దీన్ని వండుకోవాలన్నమాట. సో లాస్ట్లో దీంట్లో మనము ఒక 2 పచ్చిమిరపకాయలని, కొద్దిగా కొత్తిమీర అండ్ కొద్దిగా గరం మసాలా వేసుకొని వీటన్నిటిని బాగా కలిపి మూత పెట్టి ఒక 2 మినిట్స్ వరకు మీడియం టు లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. చూడండి, ఇలా ఆయిల్ పైకి వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. ఈ గ్రేవీ అనేది సరిపోతుందండి. ఎందుకంటే చల్లగా అయితే కొద్దిగా అది మళ్ళీ గట్టిగా అవుతుంది కాబట్టి కూర అనేది దగ్గరికి వస్తుంది కాబట్టి దీన్ని మనము దించేసుకోవాలి. ఆ తర్వాత పూరీలు ఫ్రై చేసుకోవడం కోసము ఒక కడాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి కావాల్సినంత ఆయిల్ని పెట్టుకొని ఈ ఆయిల్ వేడి అయ్యేలోపు మనము పూరీలని చేసుకోవాలి. చూడండి, మన దగ్గర పూరీ ప్రెస్ ఉంటే పూరీ ప్రెస్ని ఇలాగా వాడుకోవచ్చు, లేదు అంటే చేత్తో కూడా చేసుకోవచ్చు. నేనైతే పూరీ ప్రెస్లో చేసుకుంటున్నాను. చూడండి, ఈ విధంగా పూరీలు వచ్చేస్తాయి.
రెండు వైపులా కవర్ పెట్టుకుంటే మనకు ఈజీగా అయిపోతుంది పూరీ చేసుకోవడము. సో ఇలా ఒత్తుకున్న పూరీలన్నీ మనము ఆయిల్లో వేసుకొని ఇలాగా రెండు వైపులా కూడా తిప్పుకుంటూ పూరీలని ప్రెస్ చేసుకుంటూ ఆయిల్ ఫ్రై చేసుకోవాలి. చూడండి, పూరీ అనేది ఇలా వేయగానే ఇలా రెడీ అయిపోయింది. అండ్ ఎంత చక్కగా వచ్చిందో. మనము ఇందులో రవ్వ వేయడం వల్ల పూరీలు అనేటివి బాగా స్టిఫ్గా ఉంటాయి అండ్ మంచిగా కూడా ఉంటాయి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. చూడండి, ఈ విధంగా ఒక్కొక్క పూరీ అనేది వేసుకుంటూ మనము ఫ్రై చేసి పక్కన పెట్టుకోవాలి. చూడండి, ఎంతో టేస్టీ అయిన పూరీ అనేది రెడీ అయిపోయింది. మీ అందరికీ ఘనంగా ఈ వీడియో నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఉంటాను, బాయ్.